ఎవరైతే నోట్లో వేళ్ళేసి రోజు కక్కుతున్నారో ఉదయం పూట కక్కేసి ఎంత ఆనందపడతారంటే అబ్బా లోపలున్న పసరంతా వెళ్ళిపోయిందంటారు. నోట్లో వేళ్ళేసి ప్రతిరోజు ఉదయం పూట ఒక యుద్ధ విన్యాసాలతో ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. వీళ్ళందరూ కూడా మన కడుపులో జీర్ణం ఏదన్నా తింటే రెడీగా అక్కడ యాసిడ్స్ కానీ బైల్ యాసిడ్స్ కానీ ఇవన్నీ రెడీగా ఉంటాయి మనం తిన్న ఫుడ్ని జీర్ణం చేయటానికి. ఈ ఫుడ్ని అంతటి మనం శుభ్రమనేటటువంటి పేరుతోని నోట్లో ఏళ్లు పెట్టి 2.5 ఎసిడిటీ ఉంటుందమ్మా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే తెలుసా మీకు? ఏలు పెడితే కరిగిపోద్ది. మన పొట్టలో డైరెక్ట్ గనక మనం ఏలు పెడితే ఆ యాసిడ్లో కరిగిపోద్ది. మరి అందుకనే ఇంతంత నాన్ వెజ్ పీసులు ఎలా తింటారు అనుకుంటున్నారు మీరు? అందులో వేసినట్టే ఇంకా లేదు, మన పెనంలో వేస్తే మొత్తం ఇదైపోద్ది చూసారా, అది యాసిడ్. ఈ యాసిడ్ని మనం ఇలా నోట్లు పెట్టి బయటికి తీసుకొస్తుంటే అంత చూసి గుండెల్లో మంట ఉందంటారు. ఈ మంటని కొంతమంది ఇక్కడ దాకా వస్తుంది, అందుకే గొంతు పొలమారినట్టు అయింది. కొంతమందికి సడన్గా నైట్ పూట గొంతు పొలమారినట్టు అయ్యి ఉలిక్కిపడి లేస్తారు కొంతమంది. ఇది గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. నోట్లో వేళ్ళేయటం అనేది చాలా తప్పు. అంటే ప్రతిరోజు అంటే మనం కొంతమంది నోట్లో వేళ్ళు వేసే సందర్భాలు ఉంటాయి. ఎప్పుడంటే ఇప్పుడు కాక్టైల్ లాగా మనం ఇదొకటి అదొకటి ఇదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి కొన్ని మొత్తం తినేసి ఆల్కహాలు, తర్వాత కూల్ డ్రింక్స్, తర్వాత నాన్ వెజ్ అన్ని తిన్న తర్వాత కొంతమందికి ఏంటంటే ఆ వాంతి తీస్తే తప్ప నిద్రపడదు వాళ్ళకి. అవును, దట్ ఈస్ ఓకే. ఎక్సెస్ ఫుడ్ తీసిన తర్వాతనే మనకు శాంతిస్తుంది బాడీ. దట్ ఈజ్ ఓకే. మీకు ఏం లేదండి, మీకు మిగతా ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. పొద్దున్నే లేచి అలవాటు ప్రకారం చేసే వాళ్ళందరూ కూడా తక్షణం ఆపండి. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ సగం తగ్గిపోద్ది. ప్రతిరోజు వేయటం వల్ల అది విషయస్ సైకిల్ ఇంకెక్కువైతుంటుంది రోజు రోజుకి. అంతే కదా సార్. కాబట్టి దీనికి అలర్జీ ఆస్మాకు లింక్ ఉంది. ఈ రెండింటికి కూడా ఏకకాలంలో వైద్యం జరగాలి. తర్వాత గుండె మీరు అన్నట్టుగా ఊపిరితిత్తులు కూడా జంట. ఈ జంటని కూడా డిఫరెన్షియేట్ చేయాలా. గుండేది ఊపిరితిత్తులేది అంటే పాలేది నీళ్ళేది అన్నట్టుగా. ఇంకొకటి సైనస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. ఇది అలర్జీ ప్రాబ్లమా న్యూరాలజీ ప్రాబ్లమా? మైగ్రేన్ అంటారు, విన్నారు కదా మీరు? అవును, మైగ్రేన్ అంటే తెలుసు, కామన్ హెడేక్. న్యూరో ఇన్ఫ్లమేషన్. అది ఎలర్జీ వల్ల మైగ్రేన్ వస్తుంది. ఏదో ఫుడ్ తింటేనే అందుకే వస్తుంది. అంటే ఏదో ఒకటి పడదు కదా. అవును, సన్లైట్ పడదు, ఏదో ఒకటి పడదు. అండర్ ద సన్ ఇంక్లూడింగ్ సన్ ఏదో ఒకటి పడకపోవటానే అలర్జీ అంటాం. సో న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఈ సైనస్ ఉంటుంది ఒక పక్కే అంటారు కదా, అంటే ఒక పక్క సైనస్ ఎక్కువ ఉందని. న్యూరలాజికల్ కాజెస్ కూడా ఉండొచ్చు, బట్ వీళ్ళల్లో అలర్జీ ఉందా అనేది మాత్రం రూల్ అవుట్ చేయాలి ఫస్ట్. అంతే. వీళ్ళల్లో అలర్జీ చాలా మంది హెడేక్ తను వచ్చి ఈ వైద్యం చేయగానే అంత పోయింది సార్ అంటారు. అంటే ఏంటి, అలర్జీకి యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ కనుక కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి దాని మూలంలోకి వెళ్ళి హెరిడిటరీ హిస్టరీ కూడా తీసుకొని ఎలర్జీ టెస్ట్ కు సంబంధించిన అన్ని తీసుకొని నీకు పలాంది ఎలర్జీ ఉంది దాని కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే ఈ మైగ్రేన్ నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి.